హాయ్ ఫ్రెండ్స్, సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ స్వీటీని. విద్య అనేది ఎంత ముఖ్యమో తెలుసా? ఇది మీ జీవితాన్ని మార్చే వీడియో. మనమందరం జీవితంలో విజయవంతం కావాలనుకుంటాం. మంచి ఉద్యోగం, మంచి జీవితం, మంచి పేరు. కానీ ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? చదువు దగ్గర నుంచి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం విద్య ఏ స్థాయిలో మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందో నిజమైన ఉదాహరణలతో తెలుసుకుందాం. ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే సత్యం. ఒక్కసారి వినండి. విద్య అంటే ఏమిటో తెలుసుకుందాం. విద్య అంటే కేవలం పుస్తకాలే కదా అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చదువు అంటే జీవితం చూసే కోణాన్ని మార్చడం. ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఐఏఎస్ కావడం అంటే కేవలం పుస్తకాల వల్ల కాదు. అది విద్య ఇచ్చే దిశ, దృష్టి, ఆత్మవిశ్వాసం వల్ల. జీవిత విజయానికి చదువు ఒక బలమైన పునాది లాంటిది. విద్య లేకపోతే ఏం జరుగుతుందంటే విద్య లేకపోతే మనం అవకాశాలను కోల్పోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే గ్రామంలో ఇద్దరు యువకులు ఉన్నారు. ఒకరు 10వ తరగతిలోనే డ్రాప్ అయ్యారు, మరొకరు డిగ్రీ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు. వారిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటి? విద్య లేకపోతే మనకు తెలియకుండానే సమాజంలో వెనుకబడిపోతాం. విద్య లేకపోతే మనం అవకాశాలను కోల్పోతాం. విద్య మన జీవితాన్ని ఎలా మారుస్తుందంటే విద్య మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది, మంచి తీర్పులు ఇచ్చే శక్తిని ఇస్తుంది, భవిష్యత్తు గురించి ఆలోచించే దిశ ఇస్తుంది, మానవత్వం, సామాజిక బాధ్యత నేర్పిస్తుంది. కాలం మారింది కానీ చదువు విలువ మారలేదు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్దుల్ కలాం గారు పేదవారు, చదువుకోవాలనే పట్టుదలతో ఉన్నవారు. చివరికి దేశానికి ప్రెసిడెంట్ అయ్యారు. ఇది విద్య వల్లే సాధ్యమైంది. విద్యను ఎలా చూడాలంటే విద్యను ఒత్తిడిగాను, భారంగాను చూడకండి. ఇది మన జీవితాన్ని తీర్చిదిద్దే సాధనం. చదువు కోసం చేసే ప్రతి కష్టం మన భవిష్యత్తును నిర్మిస్తుంది. రోజుకు 3 గంటల సమయాన్ని కేటాయించి చదువుకోండి. ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. చదువు మనకి చీకటిలో దీపం లాంటిది. ప్రతి బాలికకు విద్య ఉండాలి. అది వారి హక్కు. తల్లిదండ్రులకు సందేశం ఏంటంటే, మీ పిల్లలు చదువుపై ఆసక్తి చూపకపోతే కోపడకండి. వాళ్ళతో మాట్లాడండి. ఎందుకు ఇష్టం లేదో తెలుసుకోండి. చదువు అంటే బాధ కాదు, ఓ అవకాశమని వారికి అర్థమయ్యేలా చేయండి. ఈ ప్రపంచంలో ఎంత మార్పు జరగాలన్నా చదువుతూనే సాధ్యమవుతుంది. మీ చదువు మీద నమ్మకం ఉంచండి. మీరు సాధించలేనిది లేదు. మీరు చదివిన ప్రతి పదం, మీరు తీసిన ప్రతి నోట్స్, మీరు చేసిన ప్రతి కృషి మీ విజయానికి సాక్ష్యమవుతుంది. చదువుతో సాధించిన వారిని గుర్తుంచుకోండి. మీరు కూడా చేయగలరు. విద్య అనేది భవిష్యత్తుకు పెట్టుబడి. దీనిని మీ జీవితంలో ఉపయోగించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.